50 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో హాఫ్ సెంచరీ దాటినట్లే. 5 వయసు వచ్చేసరికల్లా మన శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. 20 ఏళ్ల వయసులో రాళ్లను తిన్నా అరిగించుకునేవాళ్లం. ఇప్పుడేమో ఒక్క ముద్ద తిన్నా అరగటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇందుకు కారణం శరీరంలో మెటబాలిజం మారిపోవడమే. ఇలాంటప్పుడు వంటకాలు తగ్గించాలి, పోషకాలు పెంచాలని చెబుతారు నిపుణులు. 50 ఏళ్ల వయసులో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు పాతపడే కొద్దీ గోడల్లో పగుళ్లు రావడం సహజమే. అలాగే 50 ఏళ్లు దాటగానే మన శరీరంలోనూ సార్కోపీనియా అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే జీవక్రియల వేగం మందగించి కండరాల సాంద్రత తగ్గిపోతుంది. ఈ వయసులో పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తి తగ్గడం వల్ల మనం తిన్న తిండిలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఫలితంగా 5-10 వయసులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి కొరత మూలంగా ఎముకలు గుల్లబారిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలినా ఇట్టే విరిగిపోతుంటాయి. అలాగే విటమిన్ B12 లోపం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. విటమిన్ B12 తగ్గడం వల్ల నరాల బలహీనత, జ్ఞాపకశక్తి మందగించడం, తీవ్రమైన రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. 50 ఏళ్ల వయసులో కండరాల బలానికి కావలసిన ప్రోటీన్ లోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది ఈ సమస్యల్ని వృద్ధాప్య లక్షణంగా భావించి అశ్రద్ధ చేస్తుంటారు. నిజానికి రోజువారీ ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పోషకాల కొరతను సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. 50 years దాటిన తర్వాత ఉమెన్ బాడీలో చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ అ ఉమెన్ రీచెస్ 40+ ఇట్ సెల్ఫ్ మెనోపాజల్ ఏజ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో 50 years తర్వాత స్లోలీ ద బేసల్ మెటబాలిక్ రేట్ అంటే BMR అని కూడా అంటాము, ఎవ్రీ డికేడ్ అంటే వన్స్ ఇన్ 10 years 5 to 10% అనేది తగ్గుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది BMR. సో అట్ ద ఏజ్ ఆఫ్ 50 దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అ ఉమెన్స్ బాడీ. అంటే చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ ఉంటాయి. రింకిల్స్ రావడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా చూడడము, ఆర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే వైట్ హెయిర్ ఎక్కువగా కనిపించడము. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బాడీ చేంజెస్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ డిక్రీజ్ ఇన్సైడ్ ద ఉమెన్స్ బాడీ. సో ఇలాంటప్పుడు న్యూట్రిషన్ ప్లేస్ అ వెరీ వైటల్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్, స్పెషలీ ఫార్ ఉమెన్ హూ హ్యావ్ క్రాస్డ్ 50 years. సో ఈ టైంలో వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ ఏజ్ రివర్సల్. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అప్ ద మజిల్. ప్రోటీన్లో మనకు వేరియస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆర్గన్ హెల్త్. అంటే మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి డిఫరెంట్ వైటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ ప్లే అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. సో స్పెషలీ ఫర్ అ ఉమెన్ హూ క్రాసెస్ 50, షీ షుడ్ బీ ఆన్ అ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఆహారం అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫామ్లో వాళ్ళు తీసుకోవాలి. స్పెషలీ ప్రోటీన్ అంటే ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్. Protein is seen in different forms. Manak protein powdered form or natural protein form is also fine. And not only this, especially women who have undergone multiple pregnancies, and obviously 50 years varaku vachinappudu they must have undergone 2, 3 or 1 pregnancy, more than 1 pregnancy. So multiple pregnancies whoever have undergone, they have a high chance of osteoporosis. So osteoporosis ante, osteo ante bone, పొరాసిస్ అంటే బోన్స్ మెత్తగా అవ్వడం, సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్. ఇది ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల. స్పెషలీ ఉమెన్ హూ హ్యావ్ అండర్గాన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, దే ఆర్ మోర్ ప్రోన్ టు కాల్షియం డెఫిషియన్సీ. అందుకే కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా ఒక 50-year-old ఉమెన్ డైట్లో ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాల్షియం మనకు ఎందులో రిచ్గా ఉంటుందంటే రాగి, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, నల్ల నువ్వులు ప్లస్ తెల్ల నువ్వులు కూడా. సెసమీ సీడ్స్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రాగిలో ఎక్కువగా ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మనకు కాల్షియం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బటర్, చీజ్, కౌ గీ, లో ఫ్యాట్ మిల్క్,
పనీర్ ఇవన్నిట్లో మనకు కాల్షియం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లిమిటెడ్ అమౌంట్స్లో, యాడిక్వేట్ అమౌంట్స్లో ఖచ్చితంగా తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ కాల్షియం, వైటమిన్ డి ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అ ఉమెన్ హూ ఇస్ 50+ years. సో నేను వైటమిన్ డి అని చెప్పినప్పుడు సేఫ్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి. బికాస్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు అల్ట్రావైలెట్ రేస్, దెన్ దట్ ఈస్ అ వెరీ డేంజరస్ జోన్. ఎర్లీ మార్నింగ్ మనకు 6 AM to 7 AM మధ్యలో జస్ట్ 10 to 15 minutes ఆఫ్ డైరెక్ట్ సేఫ్ సన్లైట్ ఎక్స్పోజర్, అవర్ బాడీ ఈస్ గోయింగ్ టు గెట్ the direct vitamin D. It gets synthesized. It is also called a sunshine vitamin. So these are some of the important nutrients: protein, calcium and vitamin D. These three play like a magical nutrients for a woman who has crossed 50 years. వయసు పెరిగే కొద్దీ ఆకలి తగ్గుతుంది, కానీ శరీరానికి కావలసిన పోషకాల అవసరం మాత్రం రెట్టింపు అవుతుంది. 50 దాటాక మనం తినే తిండిలో పోషక విలువలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎముకల బలానికి, నరాల పుష్టికి రోజు ఉదయం లేదా రాత్రి వేళల్లో 1 గ్లాస్ తక్కువ ఉన్న గోరువెచ్చని పాలు లేదా పెరుగును ఖచ్చితంగా తీసుకోవాలి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీంతో శరీరానికి కావలసిన కాల్షియం, పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం సమస్య దరిచేరదు. కండరాలకు అవసరమైన ప్రోటీన్ కోసం రోజు గుడ్డు, తెల్లసొన, మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలు లేదా వారానికి ఒకసారి చేపల కూరను తప్పనిసరిగా తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, నానబెట్టిన నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యానికి సంజీవనంలా పనిచేస్తాయి. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు, రంగురంగుల తాజా పండ్లను రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ అనే శత్రువుల్ని నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. అవసరమైతే వైద్యుల సలహాతో మల్టీవిటమిన్ సప్లిమెంట్లను కూడా వాడుకోవాలి. Calcium, vitamin D and vitamin B12, these three are extremely important nutrients in a woman's life. Some of the calcium rich foods are ragi, sesame seeds, milk and milk products. Suppose overweight అంటే ఉబకాయంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు మిల్క్ అనేది మనకు డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. వన్ ఇస్ కౌ మిల్క్, వన్ ఇస్ ఫుల్ క్రీమ్ మిల్క్, వన్ ఇస్ బఫలో మిల్క్, వన్ ఇస్ లో ఫ్యాట్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ ఆర్ టోన్ మిల్క్ తీసుకోవచ్చు. దోస్ నార్మల్ ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళు కౌ మిల్క్ ఆర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ కండిషన్ ద టైప్ ఆఫ్ మిల్క్ విల్ చేంజ్. కర్డ్, బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మజ్జిగ, పెరుగు ఇవన్నిట్లో కూడా మనకు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి నేను ఆల్రెడీ చెప్పినట్టు సన్షైన్ వైటమిన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ సన్షైన్ వైటమిన్. సో సేఫ్ సన్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకు వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే కొన్ని పదార్థాల్లో వైటమిన్ డిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్లో. అది యూజువలీ యుఎస్, యూకే, వేరే కంట్రీస్లో దీస్ ఆర్ ఈజీలీ అవైలబుల్. మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. సో వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు కన్జ్యూమ్, స్పెషలీ ఫర్ అ ఉమెన్ హూ హ్యాస్ క్రాస్డ్ 50 years. అండ్ B12 అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as cyanocobalamin. B12 vitamin is only present in animal foods. అంటే మాంసంలో, ఎగ్స్లో, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో మనకు B12 అనేది కనిపిస్తూ ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో B12 ఇస్ 0. సో వెజిటేరియన్స్ వాళ్ళకు B12 సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు, బట్ దట్ టు అండర్ మెడికల్ అండ్ క్లినికల్ సూపర్విజన్. ఓన్లీ ఇఫ్ అ మెడికల్ డాక్టర్ ఆర్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఇస్ రికమెండింగ్ ఓన్లీ, ప్లీజ్ టేక్ ద సప్లిమెంట్స్ అండి. నెవర్ గో ఫర్ సెల్ఫ్ మెడికేషన్. సో సమ్ ఆఫ్ ద B12 రిచ్ ఫుడ్స్ అంటే మన మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చికెన్, ఫిష్, మటన్ లివర్, ఆర్గన్ మీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు B12 అనేది మంచి క్వాంటిటీలో ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఆర్ వీగన్స్ క్యాన్ గో ఫర్ B12 సప్లిమెంటేషన్ ఓన్లీ అండర్ మెడికల్ సూపర్విజన్, ఆర్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ల్యాక్ ఆఫ్ అపిటైట్ అంటే అనెరాక్సియా అంటాము. సో ల్యాక్ ఆఫ్ అపిటైట్, బ్లోటింగ్ ఇష్యూస్, లేదా కొంచెం తిన్నా కూడా ఆయాస పడిపోవడము, లేదంటే డైజెస్టివ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, ఆర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆర్ ఇంకొక కండిషన్ అంటారు IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు IBS చూస్తూ ఉంటాము. లైక్ వాళ్ళు కొంచెం తినేసరికి దే విల్ రష్ టు ద రెస్ట్ రూమ్ ఆర్ ద వాష్రూమ్ బికాస్ ఆఫ్ ద బౌల్ మూవ్మెంట్స్. అంటే ఇది స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ రిలేటెడ్ తోని వచ్చే డిజీజ్ కండిషన్ ఇది. సో డైజెస్టివ్ ఇష్యూస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే,
Small and frequent meals is the first key message I want to give as a nutrition professional. Rice quantity మనం తక్కువ తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ అనేది మనము పెంచుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ షుడ్ బి increased in the meal plan. ప్రోటీన్తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్లో మనకు వేరియస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద yellow and orange colored fruits are very rich in vitamin A and vitamin C, which is very good for skin health and overall digestive health also. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్, స్పెషలీ మనకు డైజెస్టివ్ ఇష్యూస్ ప్రివెంట్ చేయాలంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, టైమ్లీ మీల్స్ తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ న్యూట్రీ సీరియల్స్. న్యూట్రీ సీరియల్స్ అంటే మన మిల్లెట్స్ లైక్ రాగి, జోవార్, బాజ్రా, కీన్వా, బ్రౌన్ రైస్. ఇందులో ఏంటంటే ఫైబర్ కంటెంట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. అలాగే మన నోరు అదుపులో ఉంటేనే 50 దాటాక ఆరోగ్యం అదుపులో ఉంటుంది. 5-10 వయసులో మనం కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. తెల్లటి రిఫైన్డ్ చక్కెర, మైదా, బేకరీ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచి మధుమేహాన్ని, ఊబకాయాన్ని తెచ్చిపెడతాయి. అలాగే పచ్చళ్ళు, అప్పడాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. వీటిలో ఉండే విపరీతమైన ఉప్పు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి హైబీపీని తెచ్చిపెడుతుంది. ఇక వనస్పతి, డాల్డా, నూనెలో వేయించిన సమోసాలు, బజ్జీల వంటి ట్రాన్స్ ఫ్యాట్ కలిగిన ఆహారాల్ని కూడా దూరం పెట్టాలి. ఇవి గుండె ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ని పేరుకుపోయేలా చేసి గుండెపోటు ముప్పును పెంచుతాయి. కాఫీ, టీలను అతిగా తాగడం మానేయాలి. వీటిలోని కెఫీన్ శరీరం కాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటుంది. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు శరమగీతం పాడాలి. పెయిన్ కిల్లర్ మందుల్ని అతిగా వాడకూడదు. ఈ జాగ్రత్తలు 50 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.